అందరికీ నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అనేటటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. కొన్ని విషయాలను తీసుకుందాం. చాలా కీలకంగా కొన్ని విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ముందుకెళ్ళిపోతా ఉంది అనేది మాట్లాడుకుంటా ఉన్నారు. మంచి కూడా మాట్లాడుకోవాలి. ఫ్రీ బస్ మంచి అని చెప్తా ఉన్నాం, ఎందుకంటే మహిళలకి ఎంతో కొంత ఉపయోగపడతా ఉంది. 200 యూనిట్ల కరెంటు కూడా ఉపయోగపడతా ఉంది. సరే, కిందకో మీదకై రైతు భరోసా కూడా ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంచి అని చెప్పాలా, చెడు అని చెప్పాలి. కానీ మంచి కంటే చెడే ఎక్కువగా విస్తరిస్తుంది. అది మనందరికీ తెలుసు కదా. మంచి ఇంట్లో గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట, నిజం గడప దాటక ముందే. అట్లనే కీలకమైనటువంటి కొన్ని విషయాలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది, వెనక్కి వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా హైడ్రా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిండ్రు. హైడ్రా మొత్తం చర్చ ఇదే నడిచింది. అసలు కొత్తగా హైడ్రా వచ్చిందంట. అసలు హైడ్రా అంటే ఏంటో, ఇంకా మొత్తం హైదరాబాద్ లో ఏవైతే చెరువులు కానీ భూములు కబ్జా అయిపోయినాయో అవన్నీ తిరిగి వస్తాయట ప్రభుత్వానికి. అంటే కొన్ని వందల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి తిరిగి రాబోతా ఉంది. ఈ పైసలతోటే ప్రభుత్వాన్ని దర్జాగా ఒక 2-3 ఏళ్ళు నడిపించచ్చు అని మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నాం కదా. కానీ మరి ఏమైపోయింది హైడ్రా ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకు ఇట్లా చేస్తున్నట్లు? పేదోళ్ళ ఇళ్ళు చాలా కూలగొట్టిండ్రు, పెద్దోళ్ళవి మాత్రం అడపాదడప అక్కడ నాగార్జునది అక్కడ ఒకటి తప్ప పెద్దగా కూలగొట్టింది ఏమీ లేదని చెప్పి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నది. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మార్పు తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం. హెచ్సియు భూములు హైడ్రా తర్వాత హెచ్సియు ఎంత కీలకంగా, ఇది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. అలా చేసిందేమో తక్కువ కానీ అక్కడ మొత్తం జంతువులు చనిపోతా ఉన్నాయి, చెట్లని నరికేస్తా ఉన్నారు, పర్యావరణానికి అంతా కూడా కాలుష్యం అంతా ఇదైపోతుంది. హైదరాబాద్ కి కేవలం గాలి రావాలంటే, ఇక్కడ ఉన్నటువంటి 1 కోటి మంది ప్రజలకి గాలి రావాలంటే హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు, ప్రధానమైనటువంటి చెట్లు కీలకం అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు యూనివర్సిటీలో విద్యార్థులు. వాళ్ళంతా కూడా హెచ్సియు విషయంలోకి వెళ్తే మళ్ళీ అక్కడ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. కోర్టు కూడా వెనక్కి రావాలని చెప్పింది. మళ్ళా నరికేసిన ప్రతి చెట్టు కూడా మొలకేయాలని చెప్పింది. హైడ్రా మీద కూడా కోర్టు సీరియస్ అయింది, కాలేదా? ఇట్లా కొన్ని విషయాలు ఎందుకు చేస్తున్నట్లు అనేటటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆలోచించకుండా చేసినటువంటివి మళ్ళీ రివర్స్ అవుతా ఉన్నాయి. ఒక నిర్ణయం తీసుకోవడం ఎందుకు, మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు? తీసుకునే ముందే జాగ్రత్తగా వ్యవహరించాలి కదా అనేటటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. లగచర్ల ఘటన ఎంత ఇదైపోయింది. అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా తీసుకుంటా ఉన్నారు బలవంతంగా. అక్కడ ప్రజల మీద కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి లగచర్ల ఘటన మనం అందరం చూసినాం. లగచర్ల ఇష్యూ కూడా ఇగో ఎందుకు ఇలా చేస్తున్నట్టు అని మాట్లాడుకుంటే, లగచర్ల భూముల ఇష్యూ కూడా ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక నిన్న తాజాగా నిన్న మనం చూసుకున్నట్లయితే అన్ని శాటిలైట్ ఛానల్లో కావచ్చు, అన్ని ఛానల్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇరవెండిలో మొత్తం గిరిజనులందరినీ కూడా కొట్టారని చెప్పేసి ఫోన్లు లాక్కుందనంట. ఫారెస్ట్ అధికారులు ఫోన్లు లాక్కొని మహిళల్ని కూడా కొట్టారు అని చెప్పేసి మనం వీడియోలు అన్ని కూడా చూసినాం. గిరిజనుల భూములు, బూర్గంపాడు గిరిజనుల భూములు, ఇట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి గిరిజనుల భూములు ఏదో ఒకటి ఇట్లా ప్రభుత్వం ఒకటి చేయడం, ఆ తర్వాత ఇట్లా రివర్స్ రావడం, ఒక నిర్ణయం తీసుకోవడం, ఇట్లా రివర్స్ రావడం. ప్రధానంగా హైడ్రా, హెచ్సియు భూములు, లగచర్ల గిరిజనుల భూములు, ఇక్కడ బూర్గంపాడుకు సంబంధించినటువంటి అక్కడ ఫారెస్ట్ల భూములు. వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటా ఉన్నారు 30 ఏళ్లుగా. మరి దారుణంగా వాళ్ళని హింసించి, వాళ్ళని కొట్టి, వాళ్ళ ఫోన్లు లాక్కొని ఇది చేశారు అనేటటువంటిది వస్తూ ఉంది. అదే మనం చెప్తా ఉన్నాం కదా, నువ్వు మంచి చేయి, నువ్వు రేషన్ కార్డులు ఇస్తావా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తావా, ఇంకా రానులో సమస్య ఉంటుంది. కానీ ఇదేంటిదంటే ఇది ఒక్కరితో పోయేటటువంటిది కాదు కదా. అక్కడ రాలేదు అని చెప్తారు, కానీ ఇక్కడ ఇదంతా కూడా వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి సో ఏదేమైనా కానీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, తెలంగాణలో అవకాశం వచ్చింది కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఇలా చేస్తున్నట్లు, ఎందుకు ఇలా చేస్తా ఉందని ఆలోచన రాకుండా
రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ప్రతిష్టాత్మకంగా, అప్పుడు గ్యారంటీలు అవి ఇవి అని అంటే సో అవి సరే అవి అయితే అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు, తులం బంగారం 2500 ఇలాంటి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇగో ఇలాంటివి కొన్ని ప్రభుత్వం మైనస్లు చేసుకుంటా ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి ఇబ్బందులు, ప్రజలకి ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నాలు, వ్యవస్థకి ఇబ్బంది వచ్చేటటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నెల నెల ప్రతి నెల ఏదన్నా అయితే పైసలు వస్తే ఏదో ఒక పథకానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి విమర్శలు మాత్రానికి మూటగట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం అందరం ఒకటే, అది ఏ పార్టీ అయినా అవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ఎనీథింగ్. కానీ తెలంగాణ వైపు ఇగో ఈ ఘటనలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. సో ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటే ఆచితూచి ముందుకు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం కూడా చర్చ జరుగుతూ ఉంది.